शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। బాబు అజిత్, మనం స్వీట్ ఆర్డర్ చేశాం కదా, అది ఇంకా రాలేదయ్యా. సరే బాబు, సరే సరే, ఓకే ఓకే. తర్వాత ఇటు చూడు. నానా, ఏంటి బాబు? సడన్ గా ఏమనిపిస్తుందంటే జరిగేదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పటికీ ఆలోచించుకోవడానికి సమయం ఉంది. బాబు, నీ బుర్ర బానే పనిచేస్తుందా? రేపు నీకు పెళ్ళి. ఇప్పుడు నువ్వు ఏదో వాగుతున్నావేంటి? నానా, జస్ట్ మీతో చెప్తున్నానంతే. 2-3 సార్లు తనతో మాట్లాడాను. విచిత్రంగా ప్రవర్తిస్తుంది. బాబు, ఆ అమ్మాయి చదువుకున్నది, తెలివిగలది, అలాగే మాట్లాడుద్ది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? మాట్లాడుతుంది కానీ గినీలు ఏమీ లేవు. సరేనా? రేపు నీకు పెళ్ళి. దాని గురించి ఆలోచించు, సరేనా? ఇలా చూడబయ్యా, అది అక్కడ తగిలించు, ఇదేమో ఇటువైపు తగిలించు. అమ్మయ్య, వచ్చేశారు. నేను మీతో ఒక విషయం అడగాలి. మన పెళ్లి జరుగుతున్నప్పుడు బాగా డాన్స్ చేశాడే, ఆ అబ్బాయి ఎవరు? ఎవరు? అజితా? నా చిన్ననాటి స్నేహితుడు. ఎదురింట్లోనే ఉంటాడు. ఓ సరే, గోరింటాకు ఎలా ఉంది? బాగుంది కదా? నాకు కూడా మంచి ఫ్రెండ్ ఒకతుంది, తనే వేసింది. చూసారా, ఇందులో మీ పేరు కూడా ఉంది. ఇంకా ఎస్. కావాలంటే నీ నగలు డ్రెస్సు తీసేద్దాం. ఐ మీన్, ఫ్రీ అవుతావు కదా? తీయలేకపోతున్నాను, మీరు హెల్ప్ చేస్తారా? సగం టైం నువ్వు మాట్లాడే టైర్డ్ అయిపోతావు కదా. ఏంటి? నొప్పిగా ఉంది. చాలా బలహీనంగా ఉన్నారు. చాలా విషయాలు మీకు నేర్పించాల్సింది. ఉట్టే చెప్పకూడదురా. ఇంకా ఈ సిగ్గుపడేదంతా సిటీ అమ్మాయిల దగ్గర అసలు ఉండదురా. అవును, నువ్వు చెప్పేది నిజమే. లైట్ ఆఫ్ చేయనా? ఏ సిగ్గుగా ఉందా? నేను నీకోసమే చెప్పాను. ఆ అందమైన విషయాల్ని చీకట్లో కాదు, వెలుతురులోనే చూడాలి. నేను మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు ఏదైనా మాట్లాడరా. ఇంకా నానా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అజిత్ వాళ్ళ ఇంటికి. అజిత్ ఇంటికా? పెళ్ళైన మొదటి రాత్రి అజిత్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అదే నేను మీకు చెప్పలేను. ఓ, అయితే అందరూ చెప్పేది కరెక్టే.
ఒకవేళ నీలో అటువంటిది ఏదైనా ఉండుంటే నాకు చెప్పుండాలి. నేను నీకు వైద్యం చేసేవాడిని, తర్వాత పెళ్లి చేసేవాడిని. మీరేం మాట్లాడుతున్నారు నానా? మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. అలాగా? నేను బానే ఉన్నాను. మరి నువ్వు బాగా ఉండుంటే నీ అత్తగారింటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు కంప్లైంట్ చేయాలి? నీ పెళ్ళం నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోవాలని అనుకుంటుంది? వదిలేసా? నాకేం తెలియదు నానా. నేను కేవలం నీకు తెలీదంటే పక్కింటి వాళ్ళకి తెలుసా? ఆ? వెళ్ళు, లోపలికి వెళ్ళు, కోడల దగ్గర క్షమాపణ అడుగు, తన్ను ఓదార్చు. నేను చెప్పేది మాత్రం బాగా విను. ఒకవేళ కోడలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందనుకో, తర్వాత మన ముఖాన్ని ఎవ్వరికీ చూపించలేం. పో. లేదమ్మా, నాకు ఒక్క విషయమే తెలుసు. మొదటి రాత్రి ఏ భర్త అయినా భార్యను వదిలేసి వెళ్తాడా? అమ్మా. హా. సారీ శీతల్. ఒక నిమిషం హోల్డ్ చేయండి అమ్మా. మీరేమన్నారు? నాన్నగారు చెప్పారు నువ్వు మీ ఇంట్లో వాళ్ళు నిన్న రాత్రి సడన్ గా వెళ్ళినందుకు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. నిజానికి నిన్న నాకు ఒంట్లో బాలేదు, అందుకే వెళ్ళాను. అదే సారీ చెప్దామని వచ్చాను. హలో అమ్మా, ఇప్పుడు మొత్తం సరే అయిపోయింది. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. హా. చూసారా, నేను కూడా పిచ్చిదాన్నే. నిన్న రాత్రి జరిగిన దాన్ని బట్టి తప్పుగా ఆలోచించేశాను. కానీ ఇప్పుడంతా ఓకే, అంతా క్లియర్. ఇంక నువ్వెక్కడికి వెళ్ళవు కదా? అదే నేనేమంటున్నానంటే నానే చెప్పారంటే అదే నువ్వు ఇంట్లో వదిలి వెళ్తా అన్నావంటగా. అయ్యో లేదు లేదు, ఇప్పుడు మొత్తం సరైపోయిందిగా, నేను ఎక్కడికి వెళ్ళను. ఈ రోజు నుంచి మీరు కాస్త స్ట్రాంగ్ అయిన డ్రెస్ వేసుకోండి. ఇంకా నిన్న రాత్రి సగంలో వదిలేసిన విషయాన్ని పూర్తి చేద్దామా? మీరు వచ్చిన వెంటనే ఇంట్లో పనులన్నీ చూసుకుంటున్నారు. అరే ఆగండి, పేమెంట్ తీసుకువెళ్ళండి. పేమెంట్ అయిపోయింది మ్యామ్. అనిరుద్ధు పేమెంట్ చేసే ఉంటాడండి. రండి. సరైన టైంకే వచ్చాను. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. అవునా వదినా? నాతో చెప్పాడు పిజ్జా తినడం మానేశానని. మరి ఇదేంటిది? నిజం బ్రో, చాలా రోజుల తర్వాత తింటున్నా. ఇవన్నీ తిన్నావంటే నీ ఫిట్నెస్ ఏమవుద్ది? సరే ఇదిగో నువ్వు తిను. లంచం ఇస్తున్నావా? సరే పద. చూసావా ఎంత త్వరగా నేను మొత్తం నేర్చుకున్నాను? అంత త్వరగా నువ్వేం నేర్చుకోలేవు. ఇదంతా నేర్చుకోవడానికి 1 నెల పడుతుంది. కానీ నువ్వేం బాధపడకు, నేను పంపించను.
అక్క మీరేం చేస్తున్నారు? అరే ఫోటో తీస్తున్నాను. అప్పుడేగా మా అమ్మకి తెలుస్తుంది కూతురు ఎంత బాగా వంట చేస్తుందని. హే సుధా, నాకు టీ తీసుకురాలేదేంటి? ఇదిగో తీసుకొస్తున్నా. అక్క మీతో మాట్లాడడం వల్ల నేను సార్కి టీ ఇవ్వడం మర్చిపోయా. నేను వెళ్తాను. ఏ ఒక్క నిమిషం. అది నువ్వు నాకివ్వు. ఇంకా నువ్వు ఇది వీడియో తీ. లేదక్క, ఇది నా పని, నేను చేస్తాను. నేను తీసుకువెళ్తానని చెప్తున్నానా? ఫోన్ తీసుకుని ముందు వీడియో తీ, సరేనా? ఏంటక్క మీరు కూడా? నీ కోసం నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. వదలండి. ఆ? అసలు ఏం చేస్తున్నారు? కోడలు నువ్వా? నేను సుధా అనుకున్నాను. ఇప్పుడేం చేయాలి? అనిరుద్ధకు గానీ తెలిసిందంటే పెద్ద గొడవ అయిపోద్ది. మీరు టెన్షన్ పడద్దు, నేను ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి చెయ్యి. అక్క ఆగండి, అక్క ఆగండి. అక్క అక్క మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. అనిరుద్ధ్ అనే దగ్గర ఏం చెప్పద్దు. నా పని పోతుంది. తండ్రి కొడుకులకి సమస్య వస్తుంది. నేను నిజం చెప్తున్నాను. ఇకపై సార్ రూమ్ కూడా వెళ్ళను. ప్లీజ్. ఏ ఎందుకు నువ్వు ఆయన రూమ్కి వెళ్ళవు? నువ్వు ఆయనకి ఎలా సేవలు చేసుకునేదానివో అలాగే చేసుకో. ఇంకా నువ్వు నన్ను కాస్త చూసుకోవాలి అంతే. సరే అక్క, మీరేం చెప్తారో అదే చేస్తాను. నాకు ఇప్పుడంతా పిజ్జా తినాలని కోరికగా ఉంటుంది. నాకు పిజ్జా చేయడం రాదక్క. లేదు నువ్వు పిజ్జా చేయాల్సిన అవసరం లేదు. కానీ టైం వచ్చేటప్పుడు నేను నిన్ను ఏం చేయమన్నా అది నువ్వు చెయ్యాలి. సరే గాని ఏసీ రిపేరోడు వచ్చాడే, వాడిని నువ్వే రమ్మన్నావా? అవునక్క. రేపేం చేస్తావంటే మీ అనిరుద్ధ్ అన్నయ్య అజిత్ గారితో బయటికి వెళ్తారు. అప్పుడు నువ్వా ఏసీ రిపేర్ వాడిని రమ్మను. ఇంకా ఈ విషయం నీకు నాకు మాత్రమే తెలియాలి. అర్థమైందా? కానీ మీరు ఏం చేయబోతున్నారక్క? లేదు, ఆ టెన్షన్ నీకక్కర్లేదు. నేను నిన్ను ఏం చేయమన్నా అది చేస్తే చాలు. అప్పుడే నీకు మావగారికి ఉన్న సీక్రెట్గా ఉంటుంది. అర్థమైందా? సరే. శీతల్ త్వరగా రా, లేట్ అవుతుంది. సరే, రావటానికి లేట్ అవుతుంది. హలో, ఏసీ చూడాలి మళ్ళీ. అన్నయ్య, మీరేంటి ఇంత త్వరగా వచ్చేసారు? మీరు సాయంత్రమే వస్తానన్నారు. ఏ త్వరగా వస్తే ఎంట్రీ లేదా? శీతల్ ఎక్కడుంది? లోపలున్నారు. అయ్యా, అది పెద్ద సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏదో పని అనుకుంటా. అలాగా? అయితే నా దగ్గరికి వెళ్ళొస్తాను.
హలో అక్క, ఆ అనిరుద్ధ్ అనియ ఇంటికొచ్చేశారు. సుధా, నాన్న పడుకున్నారు కదా. ఆ, అది పడుకున్నారనుకుంటా. లేచిన తర్వాత మీరు వచ్చారని నేను చెప్తాను. హలో, ఇతనెవరు? అది మీ రూమ్లో ఉన్న ఏసీ రిపేర్ చేయడానికి శీతలకి రమ్మని చెప్పారు. ఏసీ బానే ఉంది కదా. ఏసీ ఎప్పుడు రిపేర్ అయింది? రిపేర్ ఏమవ్వలేదు, చల్లగా గాలి రాలేదు. బాగా పనిచేశాడు, చల్లగా గాలొస్తోంది. అలాగే శీతల్ ఇలా ఒంటరిగా పిలిచి పనిచేసుకోవడం మంచిది కాదు. అది కూడా తలుపులు మూసి. ఏసీ రిపేర్ చేయడానికి వస్తే తలుపు మూసుకునే కదా చేయగలడు, పనిచేస్తుందా లేదని చూడ్డానికి. మీరు ఉన్నారు. సరే, మీరు ఫ్రెష్ అయ్యి రండి, వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తా. సరేనా? నానా, నానా లెగవండి. ఏమైంది బాబు? నాకు చాలా బాధగా ఉంది నానా. ఎందుకురా? శీతల్ ఎలక్ట్రీషియన్ని పిలిపించి ఒంటరిగా పనిచేస్తుంది. తను ఎలాంటోడో చూస్తే అర్థం కాదు కదా నాన్న. నువ్వు దిగులు పడకురా, నేను అమ్మాయికి చెబుతానులే. ఆ అమ్మాయి తనలాగానే అందరూ మంచివాళ్ళు అనుకుంటుంది. నీ కోడలు మంచిదని కళ్ళు మూసుకొని చెప్తున్నారు చూడండి. ముందు దాన్ని ఆపండి. తనంత మంచిది కాదు. చూడు బాబు, భార్య గురించి దిగులు పడ్డం మంచి విషయమే, కానీ ఈ దిగులు కాపురాల్ని నాశనం చేయనివ్వకూడదు. అది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. చూడు బాబు, శీతల్ చాలా మంచి అమ్మాయి. నేను ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు తలదించుకునేలాగా తను ఏ పని చెయ్యదు. నువ్వు నీ ట్రైనింగ్లో దృష్టి పెట్టు, నీ పనిలో దృష్టి పెట్టు. ఇల్లు గురించి దిగులు పడకు, నేనున్నాను కదా, చూసుకుంటానులే. సరే, ఒక విషయం చెప్పు, నువ్వు ట్రైనింగ్కి ఎప్పుడు వెళ్తున్నావు? జాయినింగ్ లెటర్ రాగానే 1 వారంలో బయలుదేరుతాను. గుడ్, ఇప్పుడు నువ్వు బయలుదేరు. చల్లగా ఉండు బాబు, ట్రైనింగ్ బాగా ముగించుకున్నా. సరే, జాగ్రత్తగా ఉండు. త్వరగా వచ్చేస్తాను. సరేనండి. సుధా, ఈరోజు నువ్వు నాకు వంట చేయకు. నాకు పిజ్జా తినాలనిపిస్తుంది. సరే అక్క.
సులువుగా దొరుకుతుంది, కానీ నా రూమ్లో ఈ తలుపు ఎందుకని తెరిచిపెట్టావు? ఈ బ్యాగ్ పిజ్జా వాడిదే కదా? ఇది ఇక్కడ ఎందుకని? ఇదేంటంటే ఇది ఈ బ్యాగ్ పిజ్జా అతందే. అదే నేను చెప్పాను పిజ్జా వాడి బ్యాగ్ అని. అనిరుద్ధ్ అన్నయ్య, చూడండి, గీర్ కొద్ది రక్తం వస్తుంది. అరే నా చెయ్య బాగా నొప్పిగా ఉంది. పెద్దగా ఏం కట్ అవ్వలేదు, వెళ్ళి బ్యాండేజ్ చేసుకోపో. సరే అయ్యా, నేను వెళ్తున్నాను. ఎందుకు అరుస్తున్నావు? నేను పక్కనే ఉన్నాను కదా. ఈ టీషర్ట్ నా హస్బెండ్ది. నీకు ఇది బాగా సూట్ అవుతుంది. ఇది ఉంచుకో, ఈ డబ్బును కూడా ఉంచుకో. థ్యాంక్ యూ మేడం. అరే, మీరు వచ్చేసారా? ఆ అబ్బాయి మా గ్రామానికి చెందినవాడు. పాపం చాలా కష్టపడుతున్నాడు. అందుకే వాడికి సాయం చేద్దాం అనుకున్నాను. ఐమ్ సారీ, నేను మీతో అడగకుండానే మీ టీషర్ట్ని వాడికి ఇచ్చాను. మీరు అపార్థం చేసుకోలేదుగా? మీ గ్రామం నుంచి ఎవరొచ్చినా సరే బెడ్రూమ్లోకి తీసుకొస్తావా? మీరేం మాట్లాడుతున్నారు? అలాంటిదేవీ లేదు. వచ్చిన వెంటనే నన్ను తిడుతున్నారు. మీరు కావాలంటే సుధా దగ్గర కూడా అడగండి. నేను ఆ అబ్బాయిని కాసేపు ముందే తీసుకొచ్చాను. మీరు ఫ్రెష్ అయ్యి రండి, నేను మీకు భోజనం తీసుంచుతాను. రా సుధా. ఈ విషయంలో నన్నేం చెప్పమంటావురా? ఒరేయ్, ఒకవేళ ఇది నీ భ్రమగా ఉండొచ్చు, అలాగే నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ లేకుండా కూడా ఉండొచ్చు. ఇలా ప్రతిసారి బ్రహ్మనుకోలేం కదా. నువ్వే చెప్పు, శీతల్ వ్యవహారం కొంచెం తేడా కాలేదు? ఒరేయ్, నిజం చెప్పాలంటే అవును, కొన్నిసార్లు ఆవిడ నడుచుకునే విధానం తేడాగానే ఉందిరా. కానీ ఈ విషయంలో మనం ఆమెను సందేహించకూడదు కదా. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఒక మార్గం ఉంది. ఏంటి? హిడెన్ కెమెరా. నువ్వు ఇంట్లో హిడెన్ కెమెరాని ఇన్స్టాల్ చేసేయి. తర్వాత నువ్వు ఇంట్లో ట్రైనింగ్కి వెళ్తున్నట్టుగా చెప్పు. ఇక్కడే హోటల్లో ఏదైనా రూమ్ తీసుకొని ఉండు. నువ్వు లేనప్పుడు నీ ఇంట్లో ఏం జరుగుతుందో అదంతా హిడెన్ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. తర్వాత నీ డౌట్ క్లియర్ అవుద్ది, నిజమేంటో తెలిసిపోతుంది. సరేనా? బ్రిలియంట్. నేను రేపే ఇంట్లో హిడెన్ కెమెరాలు పెడతాను, నువ్వు చూసుకో. అక్క, నేను మార్కెట్కి వెళ్తున్నా. మీ పిజ్జా ఆర్డర్ చేశాను, కాసేపట్లో వస్తుంది. అనిరుద్, అరే మీరెందుకు బాధపడుతున్నారు? నేను నాన్నగారిని చూసుకుంటాను. మీ ట్రైనింగ్ మీద దృష్టి పెట్టండి, సరేనా?
సరే ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి, నేను ఫోన్ పెడుతున్నాను. హా, టేక్ కేర్, బాయ్. ఏయ్, ఎవరైనా చూస్తారేమో. ఇక్కడ కాదు, రూమ్లో రా. షిట్, పర్వాలేదులే, ఎంతవరకు రికార్డ్ అయిందో అది చాలు మనకి. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎస్, వెళ్ళండి అంకుల్, రూమ్లోకి వెళ్ళండి. వెరీ గుడ్. ఎస్, మంచి పని అయింది. అంకుల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. దీని నిజాలన్నీ అంకుల్కి తెలిసిపోతాయి. ఎస్. అంకుల్ ఏంటి సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు? ఏం జరుగుతుంది ఇక్కడ? అంకుల్, ఇదేం పని అండి? నువ్వు లోపలికి ఎలా వచ్చావు? బయటికెళ్ళు, బయటికెళ్ళు. వెళ్తానండి, కానీ ఒక విషయం తెలుసుకొని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? శీతల్ రూమ్లో మీరు ఏం చూశారు? అసలు ఎందుకని మీరు మాట్లాడకుండా బయటకు వచ్చారు? ఇదంతా నీకెలా తెలుసు? ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు, కానీ ఇంకాసేపట్లో ఈ విషయం అనిరుద్ధ్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాడు వెళ్ళడానికి ముందు ఈ ఇంట్లో కెమెరా ఫిక్స్ చేశాడు. బాబు, చేతులు జోడించి నిన్ను అడుగుతున్నాను, దయచేసి ఈ విషయాన్ని అనిరుద్ధికి చెప్పొద్దు. చెప్పావనుకో నేను చచ్చిపోతాను బాబు, చచ్చిపోతాను. నేను చెప్పను అంకుల్, కానీ మీరు నాకు చెప్పండి, ఈరోజు రూమ్లో మీరు ఏం చూశారు? ఎందుకోసం ఇలా చేస్తున్నారు?
ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆ? ఇక్కడ ఏం జరుగుతుంది? షో అరవద్దు. ఇంకా నువ్వు భయపడకు, ఏం అవ్వదులే. నా కొడుకు సరిగ్గానే చెప్పాడు. నా కళ్ళే గుడ్డి కళ్ళుగా అయిపోయాయి. బజారు దానివే నువ్వు. నీ కళ్ళని కట్టుకుని ప్రపంచాన్ని ఏమార్చింది నువ్వే. నీకు సిగ్గుగా లేదు? ఏంటి పని మనిషితో సంతోషంగా ఉన్నావు కదా? ఆ? నన్నే ప్రశ్నిస్తున్నావా? నీ వీప్ మీదున్న మురికం చూసుకో. అంత చండాలని పెట్టుకున్నా. పోవే, ఇక్కడి నుంచి బయటికి పో. నాకు జరిగేది నేను చూసుకుంటానే, కానీ నీలాంటి బజారు ఆడది ఇంట్లో ఉండకూడదు. బయటికి పో, ముందు బయటికి పోవే. నీకు బుర్ర పాడైందా? మర్యాదగా చెప్తే అర్థం కాదా? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రపంచం ముందు ఈ విషయం చెప్తే అంటే నా ముసలి మావగారు నన్ను తప్పుడు కన్నుతో చూశారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను పాడు చేయాలనుకుంటున్నారంటే నీ పరిస్థితి ఏంటి? ఆ? నువ్వు చెప్పినంత మాత్రాన ఏది జరగదు. నా గురించి అందరికీ బాగా తెలుసు, అర్థమైందా? నాకు తెలుసు. అందుకే ఈ వీడియో జాగ్రత్తగా ఉంచాను. బాగా చూసుకో. ఎంతసేపని నేను వెయిట్ చేయాలి బంగారం? ఈ వీడియో చూశారంటే ప్రపంచం ఎందుకు, నువ్వు కన్న కొడుకే నిన్నసలు నమ్మడు. మిమ్మల్ని తలుచుకుంటే నాకు బాధగా ఉంది. పాపం ఇదంతా మీరు చూడాల్సింది. ఇప్పుడు కూడా చేదాటిపోలేదు. ఇప్పుడు మీరు చూశారు కదా ఈ విషయం, దాన్ని మర్చిపోండి. ఇంకా ఇక్కడేం జరుగుతోందో అలాగే జరగనివ్వండి. ఉమ్? సరే, ఒక్క విషయం చెప్పండి. మీరు నన్ను తెలియకుండా చాలా సంతోషించుంటారు కదా? హలో. చెప్పు బ్రదర్, ఏమైంది? అలాంటిది ఏమైనా వీడియోలో చూసావా? లేదు అనిరుద్, నువ్వు అనుకుంటున్నట్టుగా తప్పుగా ఏమీ జరగలేదురా. వదిన అటువంటి తప్పేం చేయలేదు. జస్ట్ ఇది నీ అనుమానమేరా, అంతేగాని ఇంకేమీ ఇక్కడ జరగట్లేదు. కానీ నా మాట విని నువ్వు కాస్త త్వరగానే ఇంటికి వచ్చే. నువ్వేం దిగులు పడకు, అంతా సరిగ్గానే ఉంది. అరే, మీరు హఠాత్తుగా ఏంటి విషయం? ఇంత సంతోషంగా మిమ్మల్ని ఎప్పుడు నేను చూసింది లేదు. సంతోషపడే విషయం కదా. నా ట్రైనింగ్ త్వరగా అయిపోయింది, అందుకనే నేరుగా నేను చూడడానికి వచ్చాను. నన్ను నువ్వు మిస్ అయ్యావా? చాలా. ఇంకా నా జాయినింగ్కి 1 వారం సమయం ఉంది. ఇప్పుడు నా దగ్గర ఎంత సమయం అయితే ఉందో అదంతా నీతో ఉపయోగించుకోవాలనుకుంటున్నా. ఎక్కడికైనా బయటికి వెళ్దామా? వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఒక పని చేద్దాం, మూవీకి వెళ్దాం.
6 o'clock షో. తర్వాత తిరిగొచ్చేటప్పుడు మంచి చోట్ల డిన్నర్ చేద్దాం. మ్? ఆ, డిన్నర్ చేద్దాం. ఆ తర్వాత ఈ మూవీ తలనొప్పిగా ఉంది తెలుసా? ఇంత మంచివాడుగా ఎవరైనా ఉంటారా? అదంతా ఊరికేనండి. నాకు కొంచెం కూడా నచ్చలేదు. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. అది నువ్వు నాతో ఉన్నావు కదా, అందువల్ల అయి ఉంటుంది. మీరు తిరిగొచ్చినప్పటి నుంచి చాలా ఓవర్ రొమాంటిక్ అయిపోయారు. వావ్, ట్రైనింగ్ లో రొమాన్స్ కూడా నేర్పిస్తున్నారా? అరే, ఇది ఇల్లు కాదు, రోడ్డు. రోడ్డు లేక ఇల్లు, మొగుడు కావచ్చు లేక బయటవాడు కావచ్చు, అందులో నీకు తేడా ఏముంటుంది? ఏమంటున్నారు? దానర్థం అది తప్పుకి శిక్ష తప్పకుండా పడుతుంది. నాకేమీ అర్థం కావట్లేదు. హలో, అంబులెన్స్ సర్వీస్. మంచిదైపోయింది. నువ్వు దీని గురించి ఫోన్లో ఏం చెప్పలేదు. ఆ, ఎందుకంటే నాకు తెలుసు. ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత దాని ముందు నువ్వు నార్మల్గా ఉన్నట్టుగా నటించలేవు. అందుకే శీతల్తో నువ్వు ఫిలింకి వెళ్ళడానికి ప్లాన్ చేశాం కదా, అప్పుడే నీకు వీడియోని చూపించా. కానీ ఒక విషయం అర్థం కాలేదు. నాన్న రూమ్లోకి వెళ్ళినా కూడా ఏం మాట్లాడకుండా ఎందుకు వచ్చారు? ఏరా, ఇందులో అర్థం అవ్వడానికి ఏముందిరా? నీకు తెలుసు కదరా శీతల్ ఎంత బజారు ఆడదని. అది వాడిని ఎక్కడైనా రూమ్లో దాచేసిందేమోరా. మ్మ్. నువ్వు చెప్పింది నిజమే. పోలీసులు ఈ కేసుని త్వరగా ఫినిష్ చేస్తారు. వాళ్ళు అనుకుంటారు ఇది ఒక యాక్సిడెంట్ అని. మన ప్లాన్ సక్సెస్ అయింది. నువ్వు వెళ్ళాల్సిన టైం అయిందిరా. నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. అండ్ డోంట్ వరీ. అరే, చల్లగా ఉండు బాబు, చల్లగా ఉండు. నాకు పూర్తి నమ్మకం ఉంది నా కొడుకు ఏదో ఒకరోజు మంచి పేరు తెచ్చుకుంటాడని. నీకు కూడా సెలక్షన్ అయ్యింటే ఇద్దరం కలిసేలేవాళ్ళం. అరే, నేను సెలెక్ట్ అవ్వకపోతే ఏమైందిరా? నువ్వు అక్కడ కూర్చొని దేశానికి సేవ చేసావనుకో, నేను ఇక్కడ ఇంట్లోనే ఉండి అంకుల్కి సేవ చేసుకుంటాను. అరే, ఈ విషయానికి నాకు కూడా ఏదో ఒక మర్యాద దొరకాలి కదరా. నేరస్తులకు మర్యాద దొరకదు, శిక్ష పడుతుంది. ఇన్స్పెక్టర్ గారు ఏమంటున్నారు? మీ కోడలు శీతల్కి యాక్సిడెంట్ అవ్వలేదు, తన్ని మర్డర్ చేశారు. అది అనిరుద్ధ్ ఇంకా తన ఫ్రెండ్ అజిత్ కలిసి ప్లాన్ చేశారు. ఏ బండి అయితే శీతల్ని గుద్దిందో ఆ బండిని నడిపిన డ్రైవర్ని మేము అరెస్ట్ చేశాం. తను చెప్పిన వాంగ్మూలం ప్రకారం సీసీటీవీ ఫుటేజ్, తర్వాత అనిరుద్ధ్ ఇచ్చిన చెక్ని మేము చెక్ చేశాం. అనిరుద్ధ్ వాళ్ళకి మర్డర్ చేయడానికి ఇచ్చాడు. ఇంకా అనిరుద్ధ్, నువ్వు దాయాలనుకుంటున్నావా? తను నాకు భార్య కాదు, పెద్ద తలనొప్పిలా మారింది. ఎప్పుడైతే ఈ ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి తలనొప్పిగా మారింది. అజిత్ నాకు సీసీటీవీ ఫుటేజ్ చూపించినప్పుడు నా సందేహం నిజమైంది. ఇంకా ఆ రోజే డిసైడ్ అయ్యాను, తనకి నేను విముక్తి కలిగిద్దామని. అప్పుడు అజిత్ నేను కలిసి ప్లాన్ చేశాం. అయినా బాబు, నువ్వెందుకురా ఇలా చేసావు? నీకింకా బోల్డంత లైఫ్ ఉందిరా. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేయాల్సిందే అంకుల్. అప్పుడే ఇతరులు అవమానపడరు. ఇంకొకరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు.
ఇలాంటి విషయాలు కూడా కొన్నిసార్లు తప్పు చేస్తున్నాయి. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి.